వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ వీడియోస్ మీతో పాటు నేను కూడా చూసినప్పుడు నాకు ప్రతిసారి ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష రాసినటువంటి 30,000 మంది సంబంధించినటువంటి కేటగిరీ వైజు పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఏ జిల్లాల్లో ఎంతమంది ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషను ఫుల్ ఆఫ్ ఇన్ఫో వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా, లేదా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష రాసిన తర్వాత ఏమైనా కార్బన్ కాపీ ఇచ్చి ఉంటే వాటిలో నుంచి వీళ్ళు కనీసం ఒక 5,000 నుంచి 10,000 శాంపిల్స్ తీసుకొని ఏమైనా ఈ యొక్క కట్ ఆఫ్ వీడియోలను తయారు చేస్తున్నారా? అసలు ఈ కట్ ఆఫ్ వీడియోలను తయారు చేయడానికి వీరికి మెయిన్ బేస్ ఏమి, మెయిన్ వారి యొక్క ఆధారం ఏమని చెప్పేసి నాకు ప్రతిసారి అనిపిస్తూనే ఉంటుంది. ఈ కట్ ఆఫ్ వీడియోలు చూడడం వల్ల మెయిన్గా నష్టపోయేది ఎవరు అంటే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కడపకు సంబంధించి ఆడపిల్లలకు వచ్చేసరికి కట్ ఆఫ్ చెప్పేటటువంటి క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్లో బీసీఈ ఆడపిల్లలకు వచ్చేసరికి 108 కట్ ఆఫ్ చెప్పడం అనేది జరిగింది. అంటే దాదాపుగా కడపలో ఆడపిల్లలకు ఉన్నటువంటి పోస్టులు 109. మొత్తం మీద ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి మహిళా అభ్యర్థుల సంఖ్య కడప 219. ఇక్కడ దాదాపుగా మనకున్నటువంటి 9 కేటగిరీలు అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ నుండి బీసీఏ వరకు, ఎస్సీ, ఎస్టీకి కనీసం కేటగిరీకి 20కి పైగా లేనటువంటి ఈ సందర్భంలో బీసీఈ ఆడపిల్లలకు 108 కట్ ఆఫ్ ఏ ప్రాతిపదికన అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది వారి తెలివితేటలకే మనము విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎటువంటి ప్రాతిపదిక లేకుండా కేవలం 2016, 2019 సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ను బేస్ చేసుకుని అప్పుడున్నటువంటి పోటీని, అప్పుడున్నటువంటి పేపర్ యొక్క హార్డ్నెస్ను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి పోటీని, ఇప్పుడున్నటువంటి పేపర్ హార్డ్నెస్ను కనీసం దృష్టిలోకి తీసుకోకుండా ఈ యొక్క కట్ ఆఫ్ వీడియోలు ఏవైతే సివిల్ కట్ ఆఫ్ వీడియోలు అనేది వీళ్ళు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు ఇదే మూమెంట్ అయితే వస్తూ ఉంటుంది. దీనికి కారణం మెయిన్గా చేసేవాడి కంటే కూడా చూసేవాడి ఎంకరేజ్మెంట్ కూడా దీనికి ఉండడం. దీనివల్ల ఎవరైనా రియల్గా కనుక ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ కనుక ఒకవేళ లాస్ అయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు అప్లై చేసేటువంటి డిఎస్సి లేదా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అనేటువంటి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా వారు సరిగా చేయలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈసారి ఉన్నటువంటి ఏదైతే పేపర్ యొక్క హార్డ్నెస్ను బట్టి కానీ లేదా రాసినటువంటి వ్యక్తుల సంఖ్యను బట్టి కానీ 100% అన్ని జిల్లాలలో దాదాపుగా కట్ ఆఫ్ మార్కులు సివిల్కు కానీ ఏపీఎస్పీకి కానీ తగ్గేటటువంటి అవకాశం 100% ఉంది. మీరు ఎక్కడ హోప్స్ అనేది వదులుకోవద్దు. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి బేస్ కాదు, ఎక్స్పెక్టెడ్ అంటేనే దాది ఊహకు సంబంధించింది. నేను రేపు మ్యాచ్లో 6 కొడతా, ఇది ఎక్స్పెక్టెడ్, రేపు పోయి గ్రౌండ్లో డక్అవుట్ కావడం రియాలిటీ. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ కట్ ఆఫ్ వీడియోలను ఎటువంటి బేస్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఊకే నోటుకు వచ్చినటువంటి ఒక స్కోర్ చెప్పి 3 పెరగవచ్చు, 3 తగ్గొచ్చు అనేటువంటి పనికిమాలిన వీడియోలు చూసి మీరు మీ యొక్క మనోధైర్యాన్ని అయితే కోల్పోవద్దండి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మార్చలేం. కాబట్టి మీరు మీ కష్టానికి తగినటువంటి 100% రిజల్ట్ అనేది మంచిగా వస్తుందని చెప్పేసి ఆశించండి. గత కొద్ది రోజుల లోపలే అంటే దాదాపు 14 నుంచి 15 డేట్ లోపల మనకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అనౌన్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్లకు తావివ్వకుండా మీరు ఏదైనా అప్లై చేసి ఉంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ లేదా డిఎస్సి ఎగ్జామ్ కానీ వాటి వైపు దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.